ఓకే అండి, సబ్రింగ్ అంటే ఇలా చూద్దామండి. మీకు ఇప్పుడు దాకా రింగ్స్ దానికి సంబంధించినటువంటి మీకు ఇంటిగ్రల్ డొమైన్ అని, తర్వాత డివిజన్ రింగ్ అని, ఫీల్డ్ అని చెప్పుకున్నాం. వాటి మీద థీరం చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చాప్టర్ వచ్చేప్పటికి సబ్రింగ్స్ అనమాట. సబ్రింగ్స్లో ఏ థీరమ్స్ ఉంటాయి ఏటో చూద్దాం. చూసే ముందు సబ్రింగ్స్ యొక్క డెఫినేషన్ అంటే చూద్దామండి. సబ్రింగ్స్ ఇప్పుడు చెప్పుకునే చాప్టర్ యూనిట్ 1లో రింగ్స్లో సబ్రింగ్స్ చెప్పుకుంటున్నాం అన్నమాట. సబ్రింగ్ అంటే ఏంటి? ఇక్కడ సబ్రింగ్ని రింగ్ని ఆర్ అన్నాం. సబ్రింగ్ అంటే ఎస్తో చూస్తామండి. సబ్రింగ్ అంటే ఎస్ అనాలనే రూల్ లేదు. మనం ఎస్ అని యూజ్ చేసుకున్నాం. ఇంకొకరు ఎస్ కాకపోతే ఏ బి అని కూడా పెట్టుకోవచ్చు, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అని. ఎస్ అనాలని రూల్ లేదు. అర్థమవుతుందండి. అంచేత ఇక్కడ సబ్రింగ్ డెఫినేషన్ ఏంటంటే అండి, మీకు ఇచ్చింది ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. ఆర్ ప్లస్ డాట్ అనేది ఒక రింగ్ అవుతూ ఏ నాన్ ఎంప్టీ సెట్ అంటే నాన్ ఎంప్టీ సెట్ అంటే ఎస్. నాన్ ఎంప్టీ సెట్ ఎస్ అంటే ఎస్ అనేటువంటిది నాన్ ఎంప్టీ సెట్ ఎస్ అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ ఆర్. సబ్సెట్ ఆఫ్ ఆర్ అండ్ అంటే ఆర్కి సబ్సెట్ అవుతూ అంటే ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు 5 అవ్వాలండి. ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవుతూ ఎస్ అనేది ఆల్సో రింగ్ అయింది అనుకోండి. ఎస్ ఈజ్ ఆల్సో రింగ్ అండ్ ఎస్ ఈజ్ ఆల్సో రింగ్. అంటే రింగ్ ఎస్ అనేది సబ్ రింగ్ అని ఎప్పుడు అంటామంటే ఎస్ అనేది రింగ్ అవ్వాలి. రింగ్ అవ్వకుండా రింగ్ అయ్యే ముందు ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అయ్యండి. ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఆర్ అనేటువంటి రింగ్కి ఎస్ అనేది సబ్జెక్ట్ అవుతూ ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అయ్యి ఎస్ అనేది మళ్ళీ రింగ్ అయింది అనుకోండి. అప్పుడు ఎస్ని ఏమంటాం అంటే సబ్ రింగ్ అని అంటాం. అంటే ఇకపైన మనం సబ్ రింగ్ అని చెప్పాలంటే ఎస్ ఆర్ అనేటువంటిది రింగ్ అయినప్పుడు ఆర్కి ఎస్ అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్ అవ్వాలి. నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతూ అండ్ ఎస్ ఈజ్ ఆల్సో రింగ్ అని చెప్పాలి. ఎస్ రింగ్ అవుతూ నాన్ ఎంప్టీ సబ్సెట్ అయినప్పుడు ఆర్కి ఎస్ని ఏమంటాం అంటే మనం సబ్ రింగ్ అని అంటాం. అయితే సబ్ రింగ్ మీద ఉన్నటువంటి థీరమ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. సబ్ రింగ్స్ మీద ఉన్నటువంటి థీరమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సబ్ రింగ్స్ మీద ఉన్న థీరమ్స్ అండి. లెట్ అదే మీకు సబ్ రింగ్ మీద థీరము మీకు 11th థీరంగా ఉంది. లెట్ ఆర్ బి ఏ రింగ్. ఆర్ బి ఏ రింగ్. ఆర్ అనేటువంటిది ఆర్ ఈజ్ ఏ రింగ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఇఫ్ అని రాశారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటాం. ఏబి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కామ ఏబి బిలాంగ్స్ టు ఎస్. ఈ కండిషన్ అనమాట. అంటే ఎస్ అనేది సబ్ రింగ్ అవ్వడానికి కండిషను. ఎస్ అనేది సబ్ రింగ్ అవ్వడానికి కండిషన్ అనమాట అండి. ఈ థీరంగా యూజ్ చేస్తున్నాం. చూడండి, లెట్ ఆర్ బి ఏ రింగ్. ఆర్ అనేటువంటిది రింగ్ అండి. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్. ఎస్ అనే నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ ఆర్బి రింగ్ అండి. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఆర్. ఆర్కి ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అయినప్పుడు ఈ సబ్సెట్ అనేది ఆర్కి సబ్సెట్ ఏదైతే ఉందో అది సబ్ రింగ్ అవ్వడానికి ఆర్కి సబ్ రింగ్ అవ్వడానికి కండిషన్ ఏంటంటే 2 ఎలిమెంట్స్ ఏవైనా ఎస్ఓ తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క సబ్ట్రాక్షన్ ఎస్లో ఉండాలి, వాటి యొక్క మల్టిప్లికేషన్ ఎస్లో ఉండాలి. అంటే యాక్చువల్లీ మనం రింగ్ అని చెప్పాలనుకోండి, అండ్ ఎడిషన్ ప్రకారం ఎస్ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. ఎస్ డాట్ అనేది సెమీ గ్రూప్ అని చెప్పాలి. తర్వాత అండ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ హోల్డ్ అవుతున్నాయని చెప్పాలి. ఇవన్నీ చెప్పేదానికి రింగ్ అవుతుంది. రింగ్ అవడానికి దానికి ఇప్పుడు సబ్ రింగ్ వచ్చినప్పటికీ ఇవన్నీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనకి ఏదైనా సబ్ రింగ్ అవ్వాలంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ ఏబి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తే సబ్ రింగ్ అయిపోతాడు. రింగ్ కాదు, సబ్ రింగ్కి కండిషన్ అనమాట అది. చూద్దాం. ఇప్పుడు మనకి ఆర్ బిఏ రింగ్ అని ఇచ్చాడు. అంచేత ఆర్ ప్లస్ డాట్ బిఏ రింగ్ అని రాశాను. అంటే ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ అన్నాడు ఆఫ్ ఆర్కి. అంచేత నాన్ ఎంప్టీ అన్నాడు కాబట్టి ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అని రాశాను.
సబ్సెట్ ఆఫ్ ఆర్ అన్నాడు కాబట్టి ఎస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని రాశారు. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఎస్ అంచేత నాన్ ఎంప్టీ అన్నాడు కాబట్టి ఎస్ నాట్ ఈక్వల్ టు పై ఎస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఇది మీకు మనకి ఇచ్చినటువంటి కండిషన్ అండి. ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే రాసాం. అయితే ఇప్పుడు ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఈ ఎస్ ఏదైతే ఉందో ఆర్కి నాన్ ఎంప్టీ సబ్సెట్ ఏదైతే అయిందో ఆ ఎస్ అనేటువంటిది సబ్రింగ్ అవ్వాలండి. ఆర్కి సబ్రింగ్ అవ్వడానికి కండిషన్ అది. అంచేత మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఇప్పుడు నౌ వి ప్రూవ్ దట్ ఎస్ ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్. ఆర్కి సబ్రింగ్ అవ్వాలంటే 1 ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని, అలాగే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అని, ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు ఎస్. మనం ప్రూవ్ చేయవలసిన సింపుల్గా ఇదండి. అయితే ముందు రాసేసుకున్నాం ఎస్ నాట్ ఈక్వల్ టు పై ఎస్ ఇస్ సబ్జెక్ట్ ఆఫ్ ఆర్ అన్నది 2 కేసెస్ కూడా. మీరు దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి నెసరీ కండిషన్ అని రాసుకున్నా పర్వాలేదు. నెసరీ కండిషన్ అని రాస్తే తర్వాత మీరు సఫిషియెంట్ కండిషన్ కూడా రాయాలండి. నెసరీ కండిషన్ అని రాసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా లెక్కను తీసుకోవచ్చు, లేదా ఆరో మార్క్స్ ఎలా రాసుకుని చేసినా పర్వాలేదు. మీకు నెసరీ కండిషన్ ఏనే రాయాలని అక్కడ మీ పర్టికులర్ రూల్ ఏమి లేదు. అంచేత మీరు అటువంటి మర్చిపోయిన రాయలేనప్పుడు డైరెక్ట్గా తీసేసుకుని రాసినా పర్వాలేదు. అయితే నెసరీ కండిషన్ రాసినా మంచిదండి. కూర్చోండి లెట్ అని చెప్పి రాస్తున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ తీసుకున్నాను దట్ ఎస్ ఈజ్ దే సబ్రింగ్ ఆఫ్ ఇది తీసుకున్నాను. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి? నవ్ ప్రూవ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని, ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి. ఈ రెండు ప్రూవ్ చేయాలి. అంచేతన ఎస్ ఈజ్ సబ్రింగ్ అయింది కాబట్టి దట్ ఇంప్లైజ్ ఎస్ ఈజ్ ఆల్సో రింగ్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఎస్ ఈజ్ ఆల్సో రింగ్. సబ్రింగ్ అయిందంటే రింగ్ అయిన తర్వాతే సబ్రింగ్ అవుతుంది. అంచేతన ఎస్ ఈజ్ ఆల్సో రింగ్ అని రాశారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 ఎలిమెంట్స్ని ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు నేను ఎస్లో తీసుకున్నాను, లేదా లెఫ్ట్ అని రాసిన పర్లేదు. టేక్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లాయిస్ ఏమైనా 2 ఎలిమెంట్స్ మనం ఎస్లో 9 తీసుకున్నాం అనుకోండి, మనకి రింగ్ అవుతుంది కాబట్టి రింగ్ కండిషన్ ప్రకారం అంటే ఎస్ ఈజ్ ఆల్సో రింగ్ అన్నాం కాబట్టి ఎమ్ ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు కూడా ఎస్లో ఉంటాయి. ఏం చేద్దాం? ఎస్ అనేది రింగ్ అవుతుంది కాబట్టి ఎడిట్ ఇన్వర్స్ అంటే ఏ కన్నా తీసుకోవచ్చు, బి కన్నా తీసుకోవచ్చు. నాకు బీకి అవసరం కాబట్టి మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అన్నాను. ఏ కూడా రాసుకోవచ్చు, ఏ అవసరం లేదు కాబట్టి ఏకి రాయలేదు. దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. అయితే దీన్ని రాష్ట్రంలో ఎలా రాస్తామంటే అండి మనం బై క్లోజర్లా ఏ ప్లస్ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని రాస్తాం. బై క్లోజర్లా అంటే ఏంటంటే ఏమైనా చూడండి ఇక్కడ రింగ్ అన్నాం కాబట్టి క్లోజర్లా అండ్ ఎడిషన్ ప్రకారం క్లోజర్లా అవుతుంది. అండ్ నేను క్లోజర్లా ప్రకారం ఏంటంటే ఏ ప్లస్ ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ రాయాలి. ఇక్కడ మైనస్ బి ఉంది కాబట్టి ఏ ప్లస్ మైనస్ బి అని రాశాను. మరి ఇది ఏమవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని. రెండవది సెకండ్ పాయింట్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేస్తాం మనం ఎమ్మ ఫస్ట్ది. అలాగే సెకండ్ దానికి కూడా మీకు లేకపోతే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నారనుకోండి, దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. ఇది ఎలాగండి? బై మల్టిప్లికేషన్ ప్రకారం క్లోజర్లా మీకు రింగ్ అవుతుంది కాబట్టి క్లోజర్లా కూడా అవుతుంది. మల్టిప్లికేషన్ ప్రకారం క్లోజర్లా అవుతుంది. మరి క్లోజర్లా ఏంటండి? మల్టిప్లికేషన్ ప్రకారం ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్. మీకు ఏమైందంటే అండి చూడండి, నేను ఈ నెసరీ కండిషన్ తీసుకున్నాను, సఫిషియెంట్ చెప్పానండి. అంటే సఫిషియెంట్ ఏమని ప్రూవ్ చేయాలి? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చేసామండి. రెండోది ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి, అది కూడా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు కన్వర్సరీగా వెళ్తాం. కన్వర్సరీ ఏంటంటే అండి కన్వర్సరీ మనం ఏం చెప్తామంటే లెట్ ఈ కండిషన్ 2 తీసుకుంటాం. ఇప్పుడు ఏవైతే ప్రూవ్ చేస్తామో ఆ 2 తీసుకుంటాం. కన్వర్సరీ ఈ టేక్ అని తీసుకోవచ్చు, లేదా లెట్ అని రాసుకోవచ్చు అండి. లెట్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు లేదా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్. దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్.
ఇది తీసుకుంటాం. మరి ఇప్పుడు నవ్వు ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటండి? నవ్వు ప్రూవ్ దట్ ఇప్పుడు ప్రూవ్ చేయవలసింది ఏంటంటే మనం ఎస్ ఈజ్ ఏ సబ్ రింగ్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్ రింగ్ అని చెప్పాలి. ఎస్ ఈజ్ సబ్ రింగ్ అని చెప్పాలనుకుంటే అంత ముందే సబ్ రింగ్ అవ్వాలంటే ఎస్ నాట్ ఈక్వల్ టు 5 అవ్వాలి, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అవ్వాలి. అయితే ఈ రెండు మనకి గివెన్ కండిషన్లు ఉన్నాయి కాబట్టి గివెన్ స్టేట్మెంట్లో ఎస్ నాట్ ఈక్వల్ టు 5 ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాం కాబట్టి ఇంకా రెండు చెప్పనక్క లేకుండా మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే అండి ఓన్లీ ఎస్ ఈజ్ ఏ రింగ్ అని ప్రూవ్ చేయాలి. మరి ఎస్ ఈజ్ ఏ రింగ్ అని ప్రూవ్ చేయాలంటే రింగ్ అని ఎప్పుడు అంటామండి మనం? అండర్ ఎడిషన్ ప్రకారం ఏబిలియన్ గ్రూప్ అవ్వాలి, అండర్ మల్టిప్లికేషన్ ప్రకారం సెమీ గ్రూప్ అవ్వాలి, అండర్ డిస్ట్రిబ్యూట్ లాస్ ఓల్డ్ అవ్వాలి. ఈ 3 పార్ట్స్ మనం ఇప్పుడు థియరంలో ప్రూవ్ చేయాలి. రింగ్కి కండిషన్స్ 3 ప్రూవ్ చేయాలి. అని చేత నా ఫస్ట్ ఏం చేస్తానంటే అండర్ ఎడిషన్ అని పెడుతున్నానండి. ఫస్ట్ మీకు అర్థం అవడం కోసం అండర్ ఎడిషన్ అని చెప్పి రాస్తున్నాను. అండర్ ఎడిషన్ ప్రకారం మనకి మామూలుగా క్లోజర్లా రాస్తాం. ఫస్ట్ ఏం రాస్తామండి? క్లోజర్లా రాస్తాం. కానీ ఇక్కడ క్లోజర్లా అంటే అదే రాయాలని రూలే లేదు. మనకి డైరెక్ట్గా క్లోజర్లా రాద్దామంటే ఇక్కడ మనకన్నా కండిషన్ అవి అప్లై చేసుకోవాలండి. మనకి ఈ రెండు తీసుకుని యూజ్ చేసుకోవాలి. అంటే కన్వర్స్గా ఏం తీసుకున్నామండి? ఫర్ ఆల్ ఏబీ బిలాంగ్స్ టు ఎస్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కామా ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాం. ఆ రెండు మన దగ్గర డేటాస్ ఉన్నాయి కాబట్టి అందుచేత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్లోజర్లా రాదండి. మనం ఏం చేస్తామంటే ఐడెంటిటీలా తీసుకుంటాం. ఫస్ట్ ఐడెంటిటీలా చెప్తానండి. మరి ఐడెంటిటీలా అంటే ఏంటండి? ఐడెంటిటీలా అంటే ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఎడిటివ్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవ్వాలండి. మీకు ఎడిటివ్ ఐడెంటిటీ ఏంటండి? జీరో అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. అసలు జీరో అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలండి ఐడెంటిటీలా. అంచేత నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇలాంటి అంటే మీకు ఏ కామా ఏ అనే 2 ఎలిమెంట్స్ ఎస్లో తీసుకున్నాను. ఏ కామా ఏని ఎస్లో తీసుకున్నాను. మరి ఏ కామా ఏ అనే 2 ఎలిమెంట్స్ ఎస్లో తీసుకుంటే ఇక్కడ లా ప్రకారం అదే ఇక్కడ ఉన్న ప్రకారం ఫర్ ఆల్ ఏం తీసుకున్నా ఫర్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు లేదా ఇఫ్ మీరు ఏం తీసుకున్న ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఎస్ అయింది అనుకోండి. దెన్ ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్. మరి ఏ మైనస్ ఏ అంటే ఏంటండి? 0 బిలాంగ్స్ టు ఎస్. మరి ఇక్కడ ఏ మైనస్ ఏ ఎందుకు రాస్తే మనకి ఇచ్చినటువంటి కన్వర్షన్లో ఉంది. అంటే నెసరీ కండిషన్లో మనకి సఫిషియెంట్ కండిషన్ చెప్తున్నాం. ఈ సఫిషియెంట్ కండిషన్లో మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫర్ ఆల్ ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు 2 ఎలిమెంట్స్ ఎస్లో ఉంటే వాటి యొక్క సబ్ట్రాక్షన్ కూడా ఎస్లో ఉంటుంది, వాటి మల్టిప్లికేషన్ కూడా ఎస్లో ఉంటుంది. కాదు ఈ పార్ట్ యూజ్ చేసుకున్నాను. ఏ బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాను 2 ఎలిమెంట్స్. అప్పుడు ఏ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అయింది అంటే 0 బిలాంగ్స్ టు ఎస్ అయింది. సార్ మనకి 0 అనేది ఎస్లో ఉందని అడ్జస్ట్ అయిందని అర్థమైంది. 0 అనేది ఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీకు అంటే అండర్ ఎడిషన్ ప్రకారం ఐడెంటిటీలా చెప్పానండి. తర్వాత ఇన్వర్స్లా చెప్తానండి. ఇన్వర్స్లా రెండోది ఇన్వర్స్లా చెప్తున్నాను. నేను ఎడిట్ ఇన్వర్స్ చెప్పాలండి. మరి ఎడిట్ ఇన్వర్స్ ఏంటి? ఏకి ఎడిట్ ఇన్వర్స్ మైనస్ ఏ, బికి మైనస్ బి అంటే మైనస్ ఏ మైనస్ బి అడ్జస్ట్ అవుతుందని చెప్పాలి. అంచేత నేను ఏం చేస్తున్నానంటే ఇన్వర్స్ ఆ ప్రకారం లెట్ 0 కామా ఏ బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాను. మరి 0 అనేది ఎస్లో ఉందా అంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. 0 అనేది ఎస్లో ఉందని 0 అనేది ఎస్లో ఉందని ఇప్పుడే ప్రూవ్ చేస్తాం ఐడెంటిటీ లా ప్రకారం. అంచేత 0 కామా ఏ బిలాంగ్స్ టు ఎస్ ఏ అలా ఉంటుంది. దట్ ఇంప్లైజ్ బై ఇక్కడ మనం తీసుకున్నటువంటి కన్వర్షన్లో ఇక్కడ చూడండి ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి 0 కామా ఏ బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి 0 మైనస్ ఏ అనేది బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇన్వర్స్లా రాస్తున్నాం. ఇన్వర్స్లా ప్రకారం ఇన్వర్స్లా ప్రకారం మైనస్ ఏ ఎగ్జిస్ట్ అవ్వాలి. 0 కామా ఏ బిలాంగ్స్ టు ఎస్ అనుకున్నాం. 0 మైనస్ ఏ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం ఏమ్మా మనం 0 మైనస్ బి ఎలా అయితే ఉందో అది ఏ మైనస్ బి ఎలా ఉందో అక్కడ 0 మైనస్ ఏ అని రాస్తాం. మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఏ ఎడిట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది మైనస్ ఏ. ఇప్పుడు నేను క్లోజర్లో రాస్తున్నాను. ఈ క్లోజర్లో ఏంటంటే అన్ని 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి వాటి యొక్క ఎడిషన్ కూడా దేంట్లో ఉండాలంటే ఎస్లో ఉండాలి. నేను ఒక 2 ఎలిమెంట్స్ ఏంటంటే లెట్ ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకోండి. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్ ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏబీలు ఎస్లో ఉంటే అమ్మ ఏ కామా మైనస్ బి కూడా ఎస్లో ఉంటాయి. ఏం చేస్తే ఎస్ అనేది రింగ్ కాబట్టి
సారీ ఇక్కడ అయితే ఈ లా ప్రకారం డైరెక్ట్ రాసేద్దాం. ఏబి బిలాంగ్స్ టు ఇంకా పైన ఇక్కడ ప్రూవ్ చేస్తాం కదండి మైనస్ ఏ బిలాంగ్స్ టు అంచేత మైనస్ ఏ అంటే మైనస్ ఏనే కాదు ప్లస్ బి కూడా ఓల్డ్ అవుతుందండి. అంచేత ఏ కామా మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని రాసాను. ఏబి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు బికి ఎడిట్ ఇన్వర్స్ ఉంటుంది మైనస్ బి. అంటే ఏకే చెప్పారు కదా అనుకోకండి, జనరల్గా ఏది చెప్పినా బి చెప్పినా ఏదో దాన్ని చెప్తే సరిపోద్దండి. దట్ ఇంప్లైస్ మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం ఫస్ట్ పాయింట్ కండిషన్ ఏం చెప్తుందంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తుంది. దాని ప్రకారం ఏ మైనస్ బి అంటే మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని. దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ క్లోజర్లో ఏంటండి ఎడిటివ్ క్లోజర్లో ఏబి బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి. అయితే ఇంకా నెక్స్ట్ అసోసియేటివ్ లా అండి. ఇక్కడ అసోసియేటివ్ లా అంటే ఏంటంటే అండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ప్రూవ్ చేయాలండి ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు సికి. అయితే మీకు ఏ ఫర్ ఆల్ ఏబి కామా సి బిలాంగ్స్ టు ఎస్కి ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఏదైతే ఎస్ ఉందో ఆ ఎస్లోని ఏంటంటే ఎడిటివ్ అసోసియేటివ్ అనేటువంటిది ఎస్ ఈజ్ ఎడిటివ్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు సారీ ఇక్కడ ఎస్ ఈజ్ ఎడిటివ్ ఎస్ ఈజ్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అని చెప్పి రాసేసుకోండి సరిపోద్ది. ఇక్కడ ఎస్ ఈజ్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఓకే, మీకు డైరెక్ట్గా మీకు కాంప్లెక్స్ నెంబర్స్ కానీ నెక్స్ట్ మ్యాట్రిసెస్ కానీ ఇటువంటివన్నీ కూడా అసోసియేటివ్ లా అనేటువంటిది ఓల్డ్ అవుద్ది, అంత డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎస్ ఈజ్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఫర్ ఆల్ ఏబిసి బిలాంగ్స్ టు ఎస్ అండి. ఈ విధంగా అసోసియేటివ్ లా ఓల్డ్ అయింది. అలాగే మీకు అండర్ ఎడిషన్ ప్రకారం చెప్పాం. అండర్ ఎడిషన్ ప్రకారం ఏమని చెప్పండి మనం ఏబిలియన్ గ్రూప్ అని చెప్పాలండి. కాబట్టి కాంపిటేటివ్ లా ఒకటి ఉందండి. కాంపిటేటివ్ లా చెప్పాలంటే ఇది కూడా ఏం చెప్తా అంటే ఎస్ ఈజ్ కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అని చెప్పి రాసేస్తామండి. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అండి. ఇక్కడికి ఎస్ అన్నటువంటిది అండ్ ఎడిషన్ ప్రకారం ఎబిలియన్ గ్రూప్ అయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రకారం సెమీ గ్రూప్ అని చెప్పాలండి. మల్టిప్లికేషన్ ప్రకారం సెమీ గ్రూప్ అని చెప్పాలి. చూద్దాం, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం కన్వర్స్గా మనం తీసుకున్నది ఏంటంటే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నాం. ఎస్ అనేది సబ్ రింగ్ అని చెప్పాలి. రింగ్ అని చెప్పాలంటే అండ్ ఎడిషన్ ప్రకారం అది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అండ్ మల్టిప్లికేషన్ ప్రకారం సెమీ గ్రూప్ అవ్వాలి. ఎడిషన్ ప్రకారం నేను ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాను. ఇప్పుడు అండర్ మల్టిప్లికేషన్ ప్రకారం సెమీ గ్రూప్ అని చెప్తానండి. అండర్ మల్టిప్లికేషన్ ప్రకారం మనం క్లోజర్లా అసోసియేటివ్ లా అవుతుందని చెప్పాలి. ఫస్ట్ చూసినట్లయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నప్పుడు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది. ఇలా ఎందుకంటే అండి ఇక్కడ ఆటోమేటిక్గా మనం తీసుకున్నాం. ఏమైనా లెట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ కామా ఏబి బిలాంగ్స్ టు ఎస్ అని. ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది కాబట్టి ఇచ్చిన కండిషన్లో ఉంది కాబట్టి లేట్ ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏబీ బిలాంగ్స్ టు ఎస్ అని రాసి ఏంటి బి అంటే ఇక్కడ ఏమైంది క్లోజర్లా హోల్డ్ అయింది. ఇక్కడ మల్టిప్లికేటివ్ ప్రకారం క్లోజర్లా అండి. క్లోజర్లా తర్వాత మీకు అసోసియేటివ్ సేమ్ ఇంతకుముందు రాసినట్టు అసోసియేటివ్ అని ఏమని రాస్తామంటే అండి ఎస్ ఈజ్ అసోసియేటివ్
విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ రాసి ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. ఎలా రాసిన పర్వాలేదండి, ఇది ముందు రాసినాను. పరాలు ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్. ఇప్పుడు నేను ఎడిషన్ ప్రకారం ఎబిలియన్ గ్రూప్ అని, ఇక్కడ చూడండి డాట్ ప్రకారం సెమీ గ్రూప్ అని చెప్పాను. ఇంక చెప్పాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ లాస్ హోల్డ్ అవుతున్నాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ లాస్ కూడా ఏబిసిలే కాబట్టి డైరెక్ట్గా రాసేస్తామండి. ఇక్కడ నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూట్ లాస్ హోల్డ్ అని చెప్పాలండి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏంటంటే అండి మనం డైరెక్ట్గా రాస్తాం. ఏంటంటే డిస్ట్రిబ్యూట్ లాస్ హోల్డ్ ఇన్ ఎస్ అని డైరెక్ట్గా రాసేసి ఏమని రాస్తా అంటే అండి ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అని, అలాగే బి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్ టు బిఏ ప్లస్ సి అని, పరాలు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అని రాస్తామండి. డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ లాస్ కూడా హోల్డ్ అవుతాయని డైరెక్ట్గా రాసేస్తామండి. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ లాస్ కూడా హోల్డ్ అయినట్టు రాసాం కాబట్టి మొత్తం మనకి గ్రూప్ రింగ్ అవ్వడానికి ఎస్ అనేది రింగ్ అవ్వడానికి మనం 3 కండిషన్స్ చెప్పాము. అండర్ ఎడిషను ఎస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ అండి, తర్వాత అండర్ మల్టిప్లికేషన్ ఎస్ ఈజ్ సెమీ గ్రూప్ అని చెప్పాము, అంటే డిస్ట్రిబ్యూట్ లాస్ హోల్డ్ అవుతుందని చెప్పాం కాబట్టి ఎస్ అనేది రింగ్ అవుతుంది. అంతకుముందు ఎస్ నాట్ ఈక్వల్ టు పై ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పాం కాబట్టి ఆర్కి ఎస్ అనేటువంటిది సబ్ రింగ్ అవుతుంది. ఇది సబ్ రింగ్ అవడానికి ఈ కండిషన్ థీరంగా ఉంది. దీన్ని మనం ప్రూవ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ థీరం చూద్దామండి. నెక్స్ట్ థీరం అండి. సో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్, the intersection of 2 sub rings of a ring R is a sub ring of R. ఇంపార్టెంట్ అండి థీరం కూడా. అలాగే ఇంటర్సెక్షన్ యూనియన్ కూడా ఉంటుంది. ఇది ఇంటర్సెక్షన్ థీరం అండి. సో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ తీసుకుంటాం. S1 S2లో వాటి ఇంటర్సెక్షన్ అంటే సబ్ రింగ్ ఆఫ్ R అంటారు. ఏవైతే 2 రింగ్స్ తీసుకున్నామో S1 S2లో వాటి ఇంటర్సెక్షన్ కూడా ఏమవ్వాలండి, సబ్ రింగ్ అవ్వాలంట ఆర్కి. ఇది కండిషన్. అంటే ఫస్ట్ మన ప్రూఫ్ ఎలా రాస్తామంటే అండి ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ అని రాస్తాం. ఈజ్ ఏ రింగ్, ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ అని రాసుకున్నాం. మరి 2 సబ్ రింగ్స్ అన్నాం. లేట S1 కామా లేదా S1 అండ్ S2 ఆర్ 2 sub rings of R. Now we prove that S1 intersection S2 is a sub ring of R. R sub ring అని ప్రూవ్ చేయాలి. మనం R ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్ అని తీసుకున్నాం. S1 అండ్ S2 ఆర్ 2 సబ్ రింగ్స్ ఆఫ్ R అనుకున్నామండి. ఎప్పుడైతే 2 సబ్ రింగ్స్ అన్నాడు కాబట్టి మనం చూడండి సో దట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ రింగ్స్ అన్నాడు. ఆ 2 సబ్ రింగ్స్ని S1 S2 అని తీసుకున్నాను. ఏమో అవి ఎలా కూడా 2 సబ్ రింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఆర్కి వాటి ఇంటర్సెక్షన్ కూడా సబ్ రింగ్ అని చెప్పాలంటే వాటి ఇంటర్సెక్షన్ అంటే ఇదండి సింబల్ S1 ఇంటర్సెక్షన్ S2 అనమాట. అని చేత క్లియర్లీ ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే క్లియర్లీ S1 S2 ఏంటంటే మనకి S1 S2 సబ్ రింగ్స్ అంచేత కంపల్సరీ వాటిలో ఎలిమెంట్స్ ఉంటాయండి. అంచేత నేను చెప్తాను క్లియర్లీ 0 బిలాంగ్స్ టు S1 కామా 0 బిలాంగ్స్ టు S2 అనుకున్నాను. ఎప్పుడైతే 0 అనేది S1లో ఉంటుంది, 0 అనేది S2లో ఉంటుంది. ఎందుకంటే S1 అనేది సబ్ రింగ్ కాబట్టి ఎడిటివ్ ఏమో ఎబిలియన్ గ్రూప్ అవుతుంది.
ఏడబ్ల్యూఎన్ గ్రూప్లో కంపల్సరీ ఐడెంటిటీ ఉంటుంది 0. S2 కూడా అంతే కదండి, S2లో కూడా ఉంటుంది. దట్ ఎంప్లాయీస్ 0 బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2. అంటే 0 అనేది రెండింటిలో ఉంటుంది కదా, S1లోనే ఉంటుంది, S2లో ఉంటుంది. దాని ఎంప్లాయీ 0 అనేది నేను S1 ఇంటర్సెక్షన్ S2 అంటే కామన్గా ఉంటుంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ అని అర్థం అండి, రెండింటిలోనూ ఉమ్మడిగా ఉండేది. 0 అనేది S1 ఇంటర్సెక్షన్ S2లో ఉంటుంది. ఎప్పుడైతే 0 అనేది నేను S1 ఇంటర్సెక్షన్ S2లో ఒక ఎలిమెంట్ చెప్పానో దట్ ఎంప్లాయీస్ S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. నల్ సెట్ కాదండి, 5 సెట్ కాదు. అని చేత దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏదో ఒక ఎలిమెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనే ఎలిమెంట్ ఉందన్నాను, అని చేత S1 ఇంటర్సెక్షన్ S2 నాట్ ఈక్వల్ టు 5. సెకండ్ వన్ ఏంటంటే అండి మీకు అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ సబ్ రింగ్స్ అన్నాడండి. సబ్ రింగ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ R అండ్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ R గివెన్ అంటే మన స్టేట్మెంట్లోనే ఉందండి. ఇది కూడా క్లియర్లీ అని రాసుకోవచ్చు ఏమ్మా. క్లియర్లీ మనకు తెలిసిందే S1 ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ R అండ్ S2 సబ్జెక్ట్ ఆఫ్ R ఇక్కడ స్టేట్మెంట్లో. దట్ ఎంప్లాయీస్ ఎప్పుడైతుందో S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ R. ఈ రెండు కామన్గా ఎస్కే ఆర్కి సబ్సెట్ అవుతుంది కాబట్టి వాటి ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుందండి, సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పానండి, S1 ఇంటర్సెక్షన్ S2 నాట్ ఈక్వల్ టు 5 అని చెప్పాను. S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ R అని చెప్పాను. ఇంక మనం ఏం చెప్పాలి, S1 ఇంటర్సెక్షన్ S2 ఈజ్ ఏ రింగ్ అని చెప్పాలి. ఇంకా చెప్పాల్సింది S1 ఇంటర్సెక్షన్ S2 అనేది రింగ్ అని చెప్పాలి. అర్థమవుతుందండి డైరెక్ట్గా. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు సబ్ రింగ్కి ఏవైతే కండిషన్ చెప్పామో దాని ప్రకారం మన ప్రూవ్ సబ్ రింగ్ కదా, ఓకే. నాటుకోడు 2 నాటుకోడు అయినాయి, సబ్ రింగ్ అని చెప్పాలి. సబ్ రింగ్ చెప్పడానికి ఇంత ముందు కండిషన్ నేర్చుకున్నాము, దీని ముందు తీరమే బై నోన్ రిజల్ట్. ఏమనంటే అండి 2 ఎలిమెంట్స్ అందులోనే తీసుకున్నాం అనుకోండి, వాటి డిఫరెన్స్ అందులో ఉండాలి, వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా దాంట్లో ఉండాలని చెప్పి ఇంతకుముందు థియరం ఒకటి రాశాను మీకు. ఏంటంటే ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Sలో ఉంటే A - B బిలాంగ్స్ టు Sలో ఉన్నప్పుడు, A × B Sలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏం చెప్పండి అది అంటే S ఈజ్ ఏ సబ్ రింగ్ అని చెప్పాం. సో ఇప్పుడు ఇలాగ A - B S1 ఇంటర్సెక్షన్ S2లోను, AB అదే S1 ఇంటర్సెక్షన్ S2లోను ఈ విధంగా A - B ఉండి AB బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 అని చెప్పినట్లయితే మనకి ఏమవుతుందంటే అండి అదే సబ్ రింగ్ అని డైరెక్ట్గా చెప్పినట్టు అవుతుందండి. చూడండి, లెట్ A బిలాంగ్స్ టు A, B belongs to S1 and A, B belongs to S1 రాద్దామండి. దట్ ఎంప్లాయిస్ A, B అంటే S1లో ఉన్నాయన్నాను అండ్ A, B S2లో ఉన్నాను. దట్ ఎంప్లాయిస్ A, B belongs to S2 ఇంటర్సెక్షన్ S1 ఇంటర్సెక్షన్ S2 డైరెక్ట్ మనం ముందే తీసుకోవాలి కదా. ఒకసారి ఆగండి, సారీ. A, B బిలాంగ్స్ టు లెట్ A, B బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2 తీసుకున్నాను. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఇది. A, B S1 ఇంటర్సెక్షన్ S2 అని సబ్ రింగ్ అని చెప్పాలి. అంచేత AB బిలాంగ్స్ టు S1 ఇంటర్సెక్షన్ S2లో ఉన్నాయి తీసుకుంటున్నాను. తీసుకుంటే దట్ ఎంప్లాయీస్ మనం ఇప్పుడు ఏబీలో S1 ఇంటర్సెక్షన్ S2లో AB ఉన్నాయని తీసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను మీకు, AB Sలో ఉంటే A - B Sలో ఉండాలి, A × B Sలో ఉండాలి. అలా ఇప్పుడు A, B S1 ఇంటర్సెక్షన్ S2లో ఉన్నాయి కాబట్టి A - B S1 ఇంటర్సెక్షన్ S2లో ఉండాలి, A × B S1 ఇంటర్సెక్షన్ S2లో ఉన్నాయని చెప్పాలి. దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను A, B బిలాంగ్స్ టు S1లో ఉన్నాయి అండ్ A, B బిలాంగ్స్ టు S2లో ఉన్నాయని రాస్తాను. ఇంటర్సెక్షన్ బదులు అండ్ రాస్తామండి, అండగా రాస్తాను, రెండింటికి సెపరేట్ చేశాను. ఇప్పుడు AB అనేవి S1లో ఉన్నాయి కాబట్టి S1లో ఉన్నాయి కాబట్టి S1 S2 సబ్ రింగ్స్ కాబట్టి S1 S2 లేదమ్మా సబ్ రింగ్స్ డెఫినేషన్ ప్రకారం A, B థియరం 11 ప్రకారం మీకు ముందు చెప్పాను A - B బిలాంగ్స్ టు S1
అలాగే ఇంకోటి ఏ ఇంటూ బీబీ కామా బిలాంగ్స్ టు S1 లేదా డైరెక్ట్ రాసేద్దాం. A into B belongs to S1 and A minus B belongs to S2, comma A into B belongs to S1. That implies రెండిట్లో కామన్గా రాయండి, లేదా ఇప్పుడు రెండిట్లో కూడా A minus B belongs to S1లో ఉంటుంది, S2లో ఉంటుంది. అంచేతన A minus B belongs to S1 intersection S2, comma A minus B, A into B belongs to S1 intersection S2. నేను చెప్పింది అదండి. ఇప్పుడు కామన్గా రాశాను ఏబి A minus B, అలాగే ఏబీలు S1లో ఉన్నాయి, S2లో ఉన్నాయి. అంచేత A minus B కామా ఏబి డైరెక్ట్గా రాసేయచ్చు. A minus B కామా ఏబి బిలాంగ్స్ టు S1 intersection S2 అని. therefore A minus B belongs to S1 intersection S2, AB belongs to S1 intersection S2 అని చెప్పాం కాబట్టి S1 intersection S2 is the subring of R అని చెప్తాం. ఇది థీరం అండి. ఈ థీరం ఇంపార్టెంట్, యూనియన్ థీరం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. యూనియన్ థీరం అండి. కన్క్లూజన్ రాసాను లాస్ట్లో ఏంటంటే ఈ టూ లాస్ ఏదైతే సాటిస్ఫై అయ్యాయో A minus B belongs to S1 intersection S2 అయింది, AB belongs to S1 intersection S2 అయింది కాబట్టి S1 intersection S2 is subring of R అని రాయండి లాస్ట్లో. ఓకే.